కిడ్నీ వ్యాధులు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మృతి చెందడంతో ఆ పేరు వింటేనే వణుకు పుడుతోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఏకొండూరు మరో ఉద్దానంలా మారుతోంది. రోజుల వ్యవధిలో 12 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. 450 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు 7 ఏళ్ల వ్యవధిలో మృతి చెందడం ద్వారా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాగునీరు కలుషితం కావడం, భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, సిలికాన్ కలిసి ఉండడంతో స్థానికంగా ఉన్న 15 తండా గ్రామస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నారు. ఇక 610 మంది క్రియాటిన్ 2% దాటినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇక్కడ కృష్ణా జలాలను తీసుకొస్తారని చెప్పినా ఆచరణలో సాధ్యం కావట్లేదు. కూటమి ప్రభుత్వం 50 కోట్లతో వచ్చే ఏడాది జూన్ కల్లా ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొస్తామని పనులు ప్రారంభించింది. కృష్ణా జలాల నీళ్లను కుళాయి పంపు ద్వారా ప్రతి ఇంటికి ఇవ్వాలి. డయాలసిస్ పేషెంట్లకి 20,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. డయాలసిస్ పేషెంట్లకి 20,000 రూపాయల పెన్షన్ ఆదుకోవాలి. కిడ్నీ బాధితులను ఆదుకోవాలి. కిడ్నీ బాధితులను ఇవ్వాలి. కృష్ణా జలాల నీళ్లను కుళాయి పంపు. కిడ్నీ వ్యాధులు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మృతి చెందడంతో ఆ పేరు వింటేనే వణుకు పుడుతోంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఏకొండూరు మరో ఉద్దానంలా మారుతోంది. రోజుల వ్యవధిలో 12 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృతి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. 450 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు 7 ఏళ్ల వ్యవధిలో మృతి చెందడం ద్వారా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. తాగునీరు కలుషితం కావడం, భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, సిలికాన్ కలిసి ఉండడంతో స్థానికంగా ఉన్న 15 తండా గ్రామస్తులు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. కొద్ది రోజుల్లోనే మృతి చెందుతున్నారు. ఇక 610 మంది క్రియాటిన్ 2% దాటినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం ఇక్కడ కృష్ణా జలాలు తీసుకొస్తారని చెప్పినా ఆచరణలో సాధ్యం కావట్లేదు. కూటమి ప్రభుత్వం 50 కోట్లతో వచ్చే ఏడాది జూన్ కల్లా ఇక్కడికి కృష్ణా జలాలు తీసుకొస్తామని పనులు ప్రారంభించింది. ఆ తాలూకా ఈ ఏకొండూరు మండలాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెబుతా ఉన్నారు. మండలానికి మంచినీళ్ళు ఇస్తామని చెబుతా ఉన్నారు. ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి